హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉషా స్టిచ్ క్వీన్ మిషన్లో పైపింగ్ వేయొచ్చా, వేస్తే ఎలా వస్తుందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి ఈ పాదం యూజ్ చేసి మనం ముందు క్లాత్కు పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేస్తే చూడండి ఇలా వస్తుందన్నమాట. మనకి ఇలా ఇలా వస్తుంది. పర్లేదు కదా, నీట్‌గానే వచ్చిందనుకుంటున్నాను నేను. ఎలా వచ్చిందో కింద కామెంట్ అనేది చేయండి. అయితే ఇదే పాదు యూజ్ చేసి మనం పైపింగ్ అనేది బ్లౌజ్‌కి జాయింట్ చేయలేము. ఇలా సింగిల్ పాదు యూజ్ చేసి పైపింగ్ బ్లౌజ్‌కి జాయింట్ చేయాల్సొస్తుంది. ఏంటంటే ఇది లెఫ్ట్ అండ్ రైట్ మనకి యూజ్ అవుతుంది. జిప్ కూడా వేసుకోవచ్చన్నారు. చూడాలి ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. మనకేంటంటే ఉషా స్టిచ్ క్వీన్ మిషన్‌లో కొంచెం స్లోగానే మనం స్టిచ్చింగ్ అనేది చేయాల్సొస్తుంది. లేకపోతే థ్రెడ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇలా ఒక చిన్నగా మనం ఏంటంటే చూసుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఎటైనా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా వేస్తే మనకేంటంటే నీట్‌గా వస్తుంది. స్పీడ్‌గా రన్ అనేది చేయలేము. ఇలా చూడండి, ఇలా వచ్చిందనమాట మనకి పైపింగ్ అనేది. ఇది రఫ్‌గా వేసి చూశానండి. చూద్దాం ఎలా వస్తుందో అనేది. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే సెలెక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లెంత్ ఎలా పెట్టుకోవాలనేది ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. నేను పూర్తిగా వివరాలతో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎలా వచ్చిందో కింద కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.